ఫైనల్లీ 'భారతీయుడు 2' మూవీ చూసేసా. అండ్ ఈ మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే మూవీ అయితే ఆసమ్ ఉంది. ఇంకా ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్ట్ అవడమే చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. ఇంకా మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఇండియాలో అవినీతి బాగా పెరిగిపోవడంతో భారతీయుడు మళ్ళీ ఇండియాకు వస్తాడు. ఆ అవినీతిని భారతీయుడు ఎలా ఆపాడు, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది మనం మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీ ప్లాట్ లైన్ చెప్పడానికి చాలా సింపుల్ గా ఉన్న స్క్రీన్ ప్లే మాత్రం చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. మనం మూవీ చూస్తున్నంతసేపు ఆ స్క్రీన్ ప్లే కి అలా హుక్ అయి ఉంటాం. మనకు మూవీ చూస్తున్నంతసేపు మూవీ ఎక్కడ ల్యాగ్ గానీ బోర్ ఫీలింగ్ గానీ అస్సలు రాదు. మనం మూవీ చూస్తుంటే మూవీలోని చాలా సీన్స్ ట్రైలర్ లో టీజర్ లో చూపించేశారా అన్న ఫీలింగ్ వస్తుంది. మనం చాలా రోజుల తర్వాత కమల్ హాసన్ గారిని మళ్ళీ ఈ మూవీలో ఒక డిఫరెంట్ రోల్ లో అయితే చూస్తాం. ఈ మూవీలో యాక్టర్ సిద్ధార్థ్ కూడా ఉన్నాడు. ఇది మనకు ట్రైలర్ లో టీజర్ లో ఆల్రెడీ చూపించేశారు. కాకపోతే ఈ సిద్ధార్థ్ కి హిట్ లేక చాలా రోజులు అవుతుంది. ఈ మూవీ సిద్ధార్థ్ కి ఒక మంచి బూస్టప్ అవుతుంది. అండ్ ఈ మూవీలోని మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే మూవీలో మ్యూజిక్ బానే ఉంటది. కాకపోతే మనకు కొన్ని సీన్స్ దగ్గరకు వచ్చేసరికి బాగా డిసప్పాయింట్ అయిపోతాం. అండ్ మూవీలోని సాంగ్స్ విషయానికి వస్తే 1-2 సాంగ్స్ బానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద యాక్టర్ పర్ఫార్మెన్స్, కమల్ హాసన్ గారు ఈ మూవీలో నట విశ్వరూపం చూపిస్తారు. ఆయన యాక్టింగ్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. మెయిన్లీ కొన్ని ఫైట్ సీన్స్ దగ్గర కమల్ హాసన్ గారి ఫైట్స్ చూస్తుంటే మనకు గూస్ బంప్స్ వస్తాయి. ఆయన ఏజ్ పెరిగిన పర్ఫార్మెన్స్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. భారతీయుడు పార్ట్ 1 లో కమల్ హాసన్ గారిలో ఏ ఎనర్జీ అయితే చూస్తామో ఆ ఎనర్జీ ఇప్పటికి అలానే ఉంది, ఏ మాత్రం తగ్గలేదు. నెక్స్ట్ యాక్టర్ సిద్ధార్థ్ గారికి ఈ మూవీలో మంచి ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. సిద్ధార్థ్ గారికి పర్ఫెక్ట్ హిట్టుబడి చాలా రోజులే అవుతుంది. ఈ మూవీలో తన యాక్టింగ్ చూస్తే ఫిదా అయిపోవాల్సిందే. నెక్స్ట్ సూర్య గారు కూడా మంచి రోల్ ఇచ్చారు ఈ మూవీలో. ఆయన కూడా తన క్యారెక్టర్ కి న్యాయం చేశాడు. ఈ మూవీలో మన బ్రహ్మి గారు కూడా ఉంటారు. జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతారు అంతే. అండ్ మిగిలిన యాక్టర్స్ మొత్తం వాళ్ళ క్యారెక్టర్స్ కి జస్టిఫై చేశారు. ఈ మూవీ షూటింగ్ టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. చాలా సార్లు ఈ మూవీని పోస్ట్ పోన్ కూడా చేశారు. మరి ఈ మూవీ భారతీయుడు పార్ట్ 1 అంతా ఉందా అంటే నేను మాత్రం పార్ట్ 1 అంత లేదని చెప్తా. ఎందుకంటే పార్ట్ 1 లో క్రియేట్ చేసిన మ్యాజిక్ ని శంకర్ గారు పార్ట్ 2 లో క్రియేట్ చేయలేకపోయారు. మనకు మూవీ ఎండింగ్ లో భారతీయుడు పార్ట్ 3 కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు. మరి మూవీని చూడొచ్చా లేదా అంటే తప్పకుండా చూడండి మావా, డోంట్ మిస్ ఇట్. ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.9 అవుట్ ఆఫ్ 5 మా. ఒకవేళ మీరు ఈ మూవీ ముందే చూసింటే ఈ మూవీకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటో కింద కామెంట్ చేయండి మా.